వస్తానని 4ంటికి వచ్చారేంటి? వెళ్ళి జిమ్కి వెళ్ళి కాసేపు వర్కౌట్ చేసుకుని పని చేసుకుని రానా? దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గోల్ఫ్ కోర్స్ వెనకాల పర్ఫెక్ట్ స్పాట్ అనిపించింది చేసుకోవడానికి. బట్ అకార్డింగ్ టు ద HOA రూల్స్ నాట్ అలౌడ్ టు డూ దేర్. సో బయట ఇంకేమైనా మంచి లేక్ లొకేషన్స్ ఉన్నాయా అని అయితే చూడటానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఐ హోప్ యూ విల్ ఫైండ్ ఎ లొకేషన్. ఆ పెద్ద డ్రెస్ వేసుకుని కార్లో కూర్చుని వెళ్ళకూడదు, ఇక్కడే ఏదైనా అవుతే బాగుంది అనుకున్నాను. కానీ అది పెద్ద డ్రెస్ వేసుకుని ఇప్పుడు నేను కార్లో కూర్చోవాలి. ఇంత ఆతృతంగా నా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను ఎలా ఉన్నాను అని వచ్చిన మెసేజెస్ అందరికీ కూడా బాగానే ఉన్నాను. ఒక్కసారి ఇలాంటివి వచ్చినాయి అంటే తగ్గడానికి టైం పడుతుంది కదా, సో టైం తీసుకుంటున్నాను, అందుకే స్లోగా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వెయిటింగ్ అండి. నౌ ఇప్పుడు వెడ్డింగ్ లొకేషన్ స్పాట్ కోసం ఎతకటానికైతే స్టార్ట్ అయ్యాము. బికాజ్ నెక్స్ట్ డే అనగా ముందు రోజు వరకు అసలు ఎక్కడ చేసుకుంటే బెటర్ అని కూడా ఇంకా తెలియలేదు. ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే ఓల్డ్ మెమరీస్కి నాకు తెలియకుండానే వెళ్ళిపోయాను అనమాట. పాత వీడియోస్ అన్నీ చూస్తూ పాత సెలబ్రేషన్స్ అన్నీ చూడకుండా ఉండలేకపోయాను. అండ్ అవి షేర్ చేసుకోకుండా ఉండలేకపోయాను. బికాజ్ మా గురించి, మా ఫ్రెండ్స్ గురించి ఎంత స్వీట్ మాటలు మీరు అందరూ చెప్పారు. సో అలాంటి కొన్ని జ్ఞాపకాలు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ చూడండి. కొన్ని జ్ఞాపకాలు లైఫ్లో కొన్ని పేజెస్ మళ్ళీ మళ్ళీ చూసుకుంటే అందులో వచ్చే ఆనందం నార్మల్గా ఉండదు. నాకు అలా ఎప్పుడు పిక్చర్స్ని చూసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వ్లాగింగ్ నేను స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట. ఐ థింక్ ఫస్ట్ 3 వీడియోస్లో చేసినట్టున్నాను, కానీ ఎప్పుడూ కూడా అప్లోడ్ చేయలేదు. 2 years అయిపోయింది. క్లోజ్ టు 99K సబ్స్క్రైబర్స్. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. తొందరగా రిమైనింగ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ వీ విల్ బి 100K ఫ్యామిలీ వెరీ వెరీ సూన్ అండి. అప్పుడు శ్రీనికాకి 2 months ఆర్ 3 months 2 months అనుకుంటా, అప్పుడప్పుడే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను నేను. అండ్ అప్పుడు మేము ఇప్పుడైతే ఎలా బుక్ చేసుకున్నామో అలాగే ఒక కాటేజ్ బుక్ చేసుకున్నాము వెకేషన్ టైంలో. ఎందుకంటే మా ఫ్రెండ్స్ రోజా అండ్ వెంకట్ది 10th anniversary సెలబ్రేషన్స్ కానీ ముందుగా వెళ్ళి మంచిగా డెకరేట్ చేసి, అండ్ మా సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి, మాకు వచ్చిన సర్ప్రైజ్ ఏంటి, నెక్స్ట్ ఏం రాబోతుంది, ఆల్ ఆఫ్ దాట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. టీజర్ కూడా మిస్ అవ్వకండి. ఎవ్రీ సెలబ్రేషన్స్కి ఎప్పుడు ఎవరో ఒకరు పేరెంట్స్ ఉండేవారు. ఈసారి కోవిడ్ వల్ల అసలు 2 yearsలో పిల్లలు ఇంత పెద్దగా అయిపోయారా అంటేనే నమ్మలేకపోతున్నాం. పారిపో వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? ఆర్ యు గైస్ రెడీ ఫర్ ద ఈస్టర్ ఎగ్ హంట్? దిస్ వీడియో వాజ్ సో టఫ్. అంటే ఏ మూమెంట్స్ పెట్టాలి, ఏం తీయాలి, లైక్ అస్సలు అర్థం కాలేదనమాట. అన్నీ పెట్టాలనిపిస్తుంది, అన్నీ స్పెషల్గానే అనిపిస్తాయి. ఓకే, ఎనీవేస్ అప్పుడైతే ఇట్ వాస్ టైం అనమాట మా ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ ఇవ్వటము. మేము ముందే వెళ్ళిపోయి మొత్తం అంతా డెకరేట్ చేసాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ప్రతి ఒకేషన్ సింపుల్గా చేసుకున్నా చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. ఆట పట్టించటం, ఫొటోస్ తీసుకోవటం, రెడీ అవ్వటం, చిన్న చిన్న స్కిట్స్ చేయటం, పర్ఫార్మెన్సెస్ చేయటం, సింగింగ్, డాన్సింగ్, సో ఆల్ ఆఫ్ దాట్ ఉండేది ప్రతి ఒక్క సెలబ్రేషన్లోనూ. గుడ్ ఎంటర్టైన్మెంట్. అది పడితే వేద్దాం, లేకపోతే వద్దు. ఇద్దరిలో ఎవరు ముందుకు వస్తారనేది అక్కడ కాంపిటీషన్. ఆల్మోస్ట్ 1 hour ఆట పట్టించిన తర్వాత ఫైనల్గా వి గేవ్ అప్. అండ్ దెన్ చిన్నగా ఫొటోస్ తీసుకుని జస్ట్ సెలబ్రేటింగ్ ది స్పెషల్ మూమెంట్స్. అలా జరిగింది రోజా యానివర్సరీ లైక్ 2 years ago.
ఇలా ఓల్డ్ మెమరీస్ చూపించడానికి రీజను ఇంకొంచెం నా వెడ్డింగ్ సిరీస్తో కనెక్ట్ అవుతారు, మా ఫ్రెండ్స్ తోటి కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో కొన్ని షేర్ చేశానండి. అండ్ వేరే ఫ్రెండ్స్ యానివర్సరీస్ కూడా కొంచెం నేను ఇలాగే సరదాగా నడిచింది. అప్పుడైతే ఇన్లాస్ వేర్ ఆల్సో దేర్ ఎవ్రీ ఇయర్. అలాగే కొన్ని స్కిట్స్ కొన్ని డాన్సులు కూడా చేసాం. పాతవి చూస్తూ ఉంటే కనిపించినాయి అనమాట. సో అవి అయితే కొన్ని స్నిప్పెట్స్ నాకు ఇంక్లూడ్ చేయాలనిపించినాయి. దట్స్ సో ఫన్నీ. అమ్మయ్య, మా అమ్మ నాన్న పెళ్లికి ఒప్పుకున్నారు. అవునా? ఎవరితో? నీతోనే. అవును, మా ఇంట్లో కూడా పెళ్లికి ఒప్పేసుకున్నారు. ఇంతకేమన్నారు? ఏమంటారు, ఎందుకు వచ్చిన హెడేక్ నాతో అని చెప్పేసి ఎక్కువ డిస్కషన్స్ లేకుండా చెప్పగానే ఒప్పేసుకున్నారు. ఏంటో అంత రివర్స్ గోల్ అక్కడ. ఫోన్ చేద్దాము, నాకు చాలా ఆకలిస్తుంది. అమ్మ నాన్న ముందు పేరు పెట్టి పిలవకమ్మా ప్లీజ్. నీకు ప్రేమ కావాలా, రెస్పెక్ట్ కావాలా? అబ్బో, ఇదో చాయిస్ మళ్ళీ. దేవుడా 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 దేవుడా. ఆహా, టుడే మే బి మై లక్కీ డే. మళ్ళీ పెళ్ళాడు. బై ది వే, మీరు ప్రిన్సిపల్కి వెళ్తున్నారా? లేదు, మధ్యలో దిగిపోతాం. అవునా? ఎందుకు అలాగా? టీ తాగి మండి ఎక్కుతాను. ఓ, టీ ఫ్యాన్ ఏమో. టీ లేకపోతే ఫ్లైట్ నుంచి దూకేసేట్టుగానే ఉంది ఈ అమ్మాయి. ఏం చేస్తాం, టీ పిచ్చి. ఏమండి, బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా ఏం ఫ్యామిలీ ప్యాకులు రాలేదు మాకు. ఇంకొంచెం నవ్వచ్చు. 6ంటికి వస్తానని 4ంటికి వచ్చారేంటి? వెళ్ళి జిమ్కి వెళ్ళి కాసేపు వర్కౌట్ చేసుకొని పని చేసుకొని రానా? ఏమండి, బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా ఫ్యామిలీ ప్యాకులు ఏం రాలేదు మాకు. 6ంటికి వస్తానని 4ంటికి వచ్చారేంటండి? నా పాటికి నేను జిమ్కి పోయి కాసేపు ఆగి రానా? చాలా. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి దూకుతారా? లేదు, స్విమ్మింగ్ పూల్లో దూకేసి వస్తాను. ఏమండి, బాగున్నారా? చాలా టైట్గా ఉన్నట్టున్నారు. బానే ఉన్నానే. ఫ్యామిలీ ప్యాక్లు ఏం రాలేదు మాకు ఇంకా. మరి నువ్వు అవును 6ంటికి వస్తానని 4ంటికి వచ్చారేంటి? వెళ్ళిపోతాను. వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ కరిగించుకొని 6 ప్యాక్స్ వస్తాను. 6 ప్యాకులు. మరి నువ్వు భోజనం పెట్టేస్తాను, స్నానం చేసి వచ్చేస్తారా? ఎందుకు? ఆ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి దూకుతాను. ఆయన అసలే తొందరగా వచ్చాను అంటున్నావు. వంట ఎక్కడ చేసి ఉంటావు? తప్పదు కదా, మనమే కదా చేయాల్సింది వంట. ఇంకెక్కడ? బయట వర్షం పడుతున్నట్టుంది. పనిలో పని మిర్చి బజ్జీ కూడా వేసారా? చేస్తాను. అన్నీ నేనే చేస్తాను. ఇంకా వంట నేనే, లాన్ మోయింగ్ నేనే, ఐడియల్ నేబర్ని కూడా నేనే. మరి కాదేంటి? ఎందుకంత కోపం? కోపమా? నాకా నీకా? సర్లేదా, మిర్చి బజ్జీ చేసి పెడతాను. పదండి. ఓ, కూర్చో. నువ్వేంటి ఇక్కడ? సింగింగ్ కాంపిటీషన్ అక్కడ. అయితే పెద్ద ప్రిన్సెస్ అని నేను పార్టిసిపేట్ చేస్తే నేనే విన్ అవుతాను. నా టాలెంట్ వాళ్ళకి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చేసాను. వాళ్ళు రేడియో, నేను ఎంటీ. వాళ్ళు మాస్, నేను క్లాస్. వండితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే. పైసలు లేవు. కైకో, వంట చేస్తున్నావు కదా, పుక్కట్లా నేనేం తీసుకోను. నువ్వు చేసింది ఏంటి, వేసింది ఏంటి? పాలకూర పప్పు చేశానండి. అసలు నీకు గోంగూర పప్పులు ఏమేయాలో తెలుసా? పాలకూర పప్పులు ఏమేయాలో తెలుసా? టమాటో పప్పులు ఏమేయాలో తెలుసా? పాలకూర పప్పులో పచ్చిమిరపకాయ కదండి వేస్తారు. చెప్పండి. నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టుకోమరా. పెడతా, కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆన్సర్ చేయండి, తర్వాత పెడతాను. ఏదో తొందరగా అడుగు, నాకు అవుతుంది. జిమ్ టైం అవుతుంది. సరే, నీకు రైస్ ఇష్టమా, క్వినోవా ఇష్టమా? క్వినోవా. నీకు క్వినోవా ఇష్టమా, ఆవకాయ ఇష్టమా? వెరీ సింపుల్, ఆవకాయ. నీకు ఆవకాయ ఇష్టమా, నేను ఇష్టమా? ఆవకాయ. మీకు నేను ఇష్టమా, నిద్ర ఇష్టమా? ఆబ్వియస్, నిద్ర. ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టి వెళ్తానా, కొట్టకుండా వెళ్తానా? కొట్టి. రైట్ సైడ్ అత్తయ్య కూడా ఉన్నారు చూసారా. యాక్చువల్గా ఎల్డర్స్ కూడా కొన్ని చేశారు, బట్ నాకు ఏం కనిపించలేదు. ఏదో కొంచెం కనిపించినాయి, అయితే ఇంక్లూడ్ చేశాను. నౌ కమింగ్ టు ద ప్రెజెంట్ డే, coming to my dream wedding. Even before all of these anniversary celebrations, like even before I met all of these friends, I have always wanted to ఇలా వైట్ డ్రెస్ వేసుకుని వెడ్డింగ్ చేసుకోవాలి అని నాకు ఎప్పటి నుంచో అనిపించేది. నా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే అవి మటుకు చూసిన తర్వాత ఇది చూడండి. ఇప్పుడైతే మనం మళ్ళీ లొకేషన్ హంట్కి వెళ్ళిపోదాము.
యాక్చువల్గా మేము ఏ ప్లేస్లో అయితే ఉంటున్నామో దట్ వాస్ అమేజింగ్ అనమాట. బట్ అక్కడ అసలు అంతా వెతికేసాం కమ్యూనిటీలో, బట్ ఎక్కడ స్పాట్ దొరకలేదు. స్పాట్ దొరికినా సరే అక్కడ నో యాక్సెస్ అని ఉంది. ఆల్సో పీపుల్ మనస్తత్వం, మెంటాలిటీ ఎలా ఉంటుందో అనేది కూడా ఈ ట్రిప్లో కొంచెం చూసాం మేము. అంటే మనస్తత్వం, మెంటాలిటీ అని కాదు, ఇట్స్ జస్ట్ ద వే దే వర్ బాటప్ అనే అనుకోవాలి. 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని చూసాం అనమాట. ఒకటి ఈ కమ్యూనిటీలో వేర్ దే వర్ నాట్ దట్ ఫ్రెండ్లీ, దేనికి మాకు యాక్సెస్ ఇవ్వలేదు, యునో ఆల్ ఆఫ్ దాట్. వేరాస్ ఈ ప్లేస్ ఒక్కసారి వదిలి వి స్టెప్డ్ అవుట్, అంటే బయటికి వెళ్ళాం వేరే ప్లేసెస్ చెక్ చేయడానికి. అక్కడ వన్ ఆఫ్ ద అమెరికన్ లైక్ ద వే హీ స్పోక్ విత్ అస్ ఎంత బాగా అనిపించిందో, లైక్ 2 డిఫరెంట్ షేడ్స్ చూసాం అనమాట. సో అదేంటో కూడా చూస్తారు. ప్రస్తుతం అయితే మనం బయటికి వెళ్ళిపోయి అసలు వేరే స్పాట్స్ ఏముంటాయి, ఇంకెక్కడ చేసుకోవచ్చో అనే దాంట్లో ఉన్నాం అనమాట. Actually, this is our 10th wedding anniversary, and we just want to just renew our vows for maybe 30 minutes or something. Just looking for a nice location where we can do that. Do you have any suggestions? వెరీ సింపుల్ వే అని. Just simple one. సో అక్కడ మేము మేనేజ్మెంట్కి కూడా కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం, ఏదైనా స్పాట్ బుక్ చేసుకోవచ్చు, అప్పుడు మనీ ఇచ్చిన పే చేసి కట్టొచ్చా అని కూడా వీ ట్రైంగ్ టు ఎంక్వైర్. అలా ఎంక్వైర్ చేసి బయట వెళ్తుంటే ఇక్కడ ఒక అమేజింగ్ లేక్ ఉందన్నమాట. లేక్ చుట్టూరు హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ హౌసెస్ ఎలా ఉన్నాయో తెలుసా, ఎదురుగుండా ఒక బోట్ హౌస్ ఉంది, ఆ బోట్ హౌస్కి ఆపోజిట్ ఒక పెద్ద మ్యాన్షన్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరూ ఓనర్స్ ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయారు అనమాట ఇక్కడ. అక్కడ చూసారా, సో దే హ్యాడ్ లైక్ ఎ బిగ్ మ్యాన్షన్ అండ్ వాళ్ళకి ఒక బోట్ హౌస్ అనమాట. ఇలా మేము వెళ్తూ ఉంటే కొంతమంది బయట కనిపించారు. బయట కనిపిస్తే మేము వాళ్ళని అడిగాము, ఇక్కడ ఎక్కడైనా రెంటల్ చేసుకోవచ్చా, చిన్న సెరమనీ చేసుకోవాలంటే. సో దాట్ పర్సన్ వాస్ లైక్ సో స్వీట్. హీ వాస్ లైక్, యు నో వాట్, గో టేక్ అవర్ బోట్ హౌస్, కొంతసేపు మీరు సెలబ్రేట్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇక్కడ యాక్చువల్గా రెంటల్ దేర్ ఇస్ నో పాలసీ ఆఫ్ రెంటల్స్ హియర్, బట్ మీరు ఫ్రీగా కావాలంటే యూస్ చేసుకోవచ్చు అన్నాడు. సో ఐ మీన్ లైక్ వీ ఫెల్ట్ సో హ్యాపీ, లైక్ అంత స్వీట్గా కూడా యూనో వెల్కమింగ్ చేసి వాళ్ళ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోమని కూడా ఇచ్చేసారు. సో అక్కడే నాకు ఇంకా ఫుల్ ఎక్సైటింగ్గా ఉందన్నమాట. బికాస్ బోట్ హౌస్ చూడటం అది ఫస్ట్ టైము. కిందేమో పెద్ద బోట్ ఉంది, పైన డెక్ ఎక్కిన తర్వాత బాల్కనీ ఉందన్నమాట. నేనేమో పైన బాల్కనీలో సెటప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో యా, దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఇక్కడ ఆ స్పాట్ కూడా బాగుంది, కానీ తర్వాత ఏం ఆలోచించామంటే పిల్లల్ని కనుక ఇక్కడ నుంచో పెడితే టపాలని వాళ్ళు కనుక పడిపోతే ఇంకా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి కదా అని చెప్పేసి లాస్ట్లో మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. బట్ మొదట్లో అయితే చాలా చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. ఆ రోజు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసాం, ఒక మనిషి బాధగా ఉన్నాడు, డిప్రెస్డ్గా ఉన్నాడంటే అస్తమాను వేరే వాళ్ళ పట్ల ఆనందం వ్యక్తం చేయటం కానీ ఇంకొకరిని వెల్కమ్ చేయటం కానీ చేయలేరు అనమాట కొన్ని పరిస్థితుల వల్ల. అదే ఒక మనిషి హ్యాపీగా ఉన్నాడు, జాయ్ఫుల్గా ఉన్నాడంటే వేరే వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా ఇంకా ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. ఇదే చెప్పాను ఇందాక, ఎగ్జాక్ట్లీ సహజగా ఇక్కడే చెప్పాను నేను. ఇది చాలు, బికాస్ ఇట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్ షుడ్ బి ఆన్ పార్ విత్ వాటర్. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా కాదు యాక్చువల్లీ, బికాస్ గణేష్ స్పాట్ చూడాలి, అక్కడ పెడతాడంట, అక్కడ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. సో ఇంపాసిబుల్. ఇదైతే మాకు ఇంకా లాస్ట్ ఆప్షన్ అనిపించింది ఈ ప్లేస్. దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్ విత్ నైస్ పిక్నిక్ ఏరియా. నా దిస్ వాజ్ గుడ్, పబ్లిక్ ఏరియా. కొంచెం సేపు అయితే ఎవరు ఒబ్జెక్షన్ చెప్తారని అనుకోలేదు. కొంచెం పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి అండ్ డెప్త్ వాటర్ లేదనమాట, చాలా షాలో వాటర్ ఉంది దూరం వరకు. సో పిల్లలతో కూడా సేఫ్గానే అనిపించింది. సో ఇంకా యాక్చువల్గా ఈ స్పాట్ని ఫిక్స్ అయిపోయాం అనమాట. అంటే ఒకవేళ ఇంకేమీ దొరకలేదు, మేనేజ్మెంట్కి కాల్ చేసాం కదా, వాళ్ళు కనుక ఇంకా కాల్ బ్యాక్ చేయలేదు అంటే సరే ఇంకా దీనికైతే ఫిక్స్ అయిపోదాం అని అయితే సరే. మళ్ళీ ఇంక వెళ్ళేటప్పుడు అక్కడ వాచ్మ్యాన్ కమ్ కాప్ ఉంటే అడిగాం అనమాట ఇంకేమైనా స్పాట్స్ ఉన్నాయని. అండ్ దెన్ అతను మాకు ఒక స్పాట్ అయితే చెప్పాడు అనమాట అడిగి. మాది ఇక్కడ కూడా లేకుంది మధు. ఎందుకని మనం బయటికి వెళ్ళి చూద్దామా ఇప్పుడు? ఈ కాటన్ మాది ఇంటికి వెళ్ళిపోదాం మధు. నువ్వు వెళ్ళిపో అమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. స్లో రాజశేఖర్. సో అదేంటంటే మొత్తం హిల్ టాప్లో ఉందన్నమాట. అక్కడ దే హ్యావ్ లైక్ దిస్ రెస్టారెంట్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ బేసిక్గా ఈవెంట్స్ జరుగుతాయంట. సో ఆ ఈవెంట్ స్పాట్కి ఫైనల్గా వెళ్ళి చూసాము. ఇంకా చూడండి నా ఎక్సైట్మెంట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
this spot. Yes, we will. This is the spot. నాలుగు పంపిస్తున్నా so that they are not missing. తీసుకురావచ్చు కదా రాజశేఖర్ ఇప్పుడు మనము. What do you think, Gani? What do you think about it, Gani? దొరకండి తర్వాత చూద్దాం. What do you think about it? లెట్స్ గెట్ ఇట్ బాగుంది ప్లేస్. యప్ చూసారా మా ఇద్దరు ఎక్సైట్మెంట్ ఎంత డిఫరెన్స్గా ఉందో. గణేష్ ఏమో ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వని తల్లి, తర్వాత ఆలోచిద్దాం అంటే నేనేమో ఇట్స్ ఓకే గణేష్ వచ్చేస్తుందని. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి కన్ఫర్మ్ చేస్తారంట. అలా అనుకుని ఫుల్గా హోప్స్ పెట్టుకుని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మమ్మల్ని కిందకి పిలిచారు. అప్పుడు We want you both to come. హలో. Come on. గణేష్ ని పిలు. ముహూర్తం దాటిపోతుంది. ఫస్ట్ తెలుగు పెళ్లి. కమా. ఓకే నేను ఓకే. మీరు అందరూ రెడీ గణేష్ ని పిలు. Can you both calm down the eye, please? రావట్లేదు. You continue. Come down. అసలు అసలు టూ మచ్ రెడీ అయ్యారు కదా. మాకెంతో సంతోషం. Come and walk to the Pandri. టోటలీ కంప్లీట్లీ లైక్ చాలా పీక్ లెవెల్స్లో సర్ప్రైజ్ అయ్యాను. బికాస్ నేను ఇంచ్ అంటే .000-1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క ఈవెంట్ ఉంటుంది, అంత అమెరికన్ డ్రీమ్ వెడ్డింగ్ ప్లాన్ చేయడానికే ఇంత అంటే ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేశాను బుకింగ్స్ కోసం అంతా. మళ్ళీ వాళ్ళు అసలు ఆ టెన్షన్లో ఆ డేలో ఆ 3 అవర్స్లో 3 అవర్స్ కూడా కాదనుకుంటా 2 అవర్స్ అంతే మేము బయట లొకేషన్స్ వెతకడానికి వెళ్ళాము. విదిన్ 2 అవర్స్లో మా ఫ్రెండ్స్ ఒక మండపాన్ని డెకరేట్ చేశారు. అంటే అసలు అది లైక్ ఇట్స్ లైక్ ఓ మై గాడ్, నాకు ఇప్పుడు చెప్తా ఉంటేనే అసలు లైక్ అన్బిలీవబుల్. అసలు ఎంత బాగా చేశారు చూడండి, ఎలా చేశారు ఇదంతా అంటే అలా అయిపోయిందంట. అదే గైజ్ అంటూ ఉన్నారు అనమాట, ఇండియా వెళ్ళేటప్పుడు కూడా ఇంత ప్యాకింగ్ చేసుకోలేదు, ఈ ట్రిప్కి అంత చేశారు అంటే గర్ల్స్ అందరూ. అంటే ఎందుకురా ఇంత ప్యాకింగ్ చేశారు అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ నేనే అంత చేయలేదు కదా అని. సో దిస్ ఇస్ వాట్ దే ప్లాన్ అండ్ దే జస్ట్ కేమ్ అప్ విత్ దట్ అమేజింగ్ డెకరేషన్. ఇంకా అండ్ దెన్ ఆ డెకరేషన్ చేసేసి లంగావోణీలు వేసేసుకుని కూడా రెడీ అయిపోయారు అందరూ. సో ఇంకా అసలు చాలా సర్ప్రైజ్ అయిపోయి రేర్గా ఏడుస్తాను నేను అలాంటి. థ్యాంక్ యూ. అసలు నాకు మొత్తం మాటలన్నీ కూడా అలా రాగా పెట్టాలనిపించింది, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారు చూసారు కదా. సో దానివల్ల నేను మళ్ళీ అక్కడక్కడ కొంచెం ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంటున్నారు నాకు డౌట్ వచ్చిందేమో అనుకుంటున్నారంట. బికాస్ నేను వాళ్ళకి కొన్ని రీల్స్ చూపిస్తూ ఉన్నాను అనమాట, వెడ్డింగ్ రీల్స్. సో వెడ్డింగ్ రీల్స్ క్రిస్టియన్ని కొంచెం దొరకటం కష్టం కదా అని నేను తెలుగు వాళ్ళే కొన్ని చూపిస్తూ ఉన్నాను. హే ఈ పాట బాగుంది కదా పెట్టుకోవచ్చు కదా అని. సో వాళ్ళకి నాకు తెలిసిపోయింది అనుకున్నారు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అమెరికన్ వెడ్డింగ్ తర్వాత చేసుకున్నది కానీ ముందు తెలుగు వెడ్డింగ్ అయితే చేసుకోని ఇలా చేశారు. అక్కడ మండపము అంతా చేయడానికి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద గైజ్ అండి. సో వాళ్ళే మేము రాజశేఖర్ ఇంకొక ఫ్రెండ్ బయటకు వెళ్ళినప్పుడు గైజ్ అందరూ కూడా వచ్చి మొత్తం చేశారంట అలాంగ్ విత్ ద గర్ల్స్. అండ్ అసలు 2 స్టాండ్స్ పెట్టేసి కొన్ని కవర్స్ అలా డెకరేషన్ పెట్టేసి చేశారు. అసలు ఎంత బాగా కుదిరినా ముందుగా ప్లాన్ చేసుకోలేదంట, అక్కడికక్కడే అలా చేశారంట. అండ్ ఫైర్ ప్లేస్ని పేపర్ తోటి చేశారు చూడండి, అది ముగ్గు డిజైన్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్మేడ్. ఇది రోజా చేసింది ఫైర్ ప్లేస్. అండ్ దెన్ దండలు తెచ్చారు, గంట ఉంది, లైక్ ఐ వాస్ లైక్. అండ్ అక్కడ బట్టలు కూడా కనిపిస్తున్నాయి నాకు. ఇంకా ఏమేం ప్లానింగ్ ఉంది అది కూడా నా మైండ్ పనిచేయలేదు. అక్కడ నేను డెకరేషన్ చూసి అలా ఉండిపోయాను చాలాసేపు. Shrinika, see that decor? Do you like it, Shrinika? It's so beautiful, right? How beautiful is it? శ్రీనిక కొంచెం సేపు క్రాంకీ అయిపోయింది. ఆ తర్వాత ఎనీవేస్ కొంచెంసేపు అయిన తర్వాత ఇంకా సరే ఇద్దరిని అయితే అక్కడ కూర్చోబెట్టి ముందు ఇషిత చేత ఫ్లవర్స్ అయితే ఇప్పించారు అనమాట. సో ఇద్దరు పిల్లలు వచ్చి అదే ఇషిత ఇక్కడ అంటుంది, అమ్మ కూడా బీ పార్ట్ ఆఫ్ యువర్ వెడ్డింగ్ అమ్మ.
ఐఎమ్ లైక్ ఎస్ అమ్మా, నువ్వు అమ్మ అప్ప వెడ్డింగ్ చూడబోతున్నావు ఇప్పుడు అని. దీన్ని కూడా రెడీ చేసేస్తాను. లావణ్య మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయారు అనమాట. అంటే ఫుల్గా రెడీ అవ్వలేదు, సో మళ్ళీ ఇంకొంచెం సెట్టింగ్ చేసుకుంటున్నారు అనమాట. అసలు ఎంత బాగున్నాయో లంగావోణీలు, అబ్బా జుమ్కీలు కూడా పెట్టేసుకుని. మరి అంత మంచి మండపం కట్టినందుకు ఫస్ట్ వధూవరులు అంటే అందరూ వెళ్ళి పిక్చర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అని ఫస్ట్ అయితే ఒకళ్ళొక్కరు వెళ్ళి కూర్చొని మంచిగా పిక్చర్స్ తీసుకుని ఒక్కొక్క జంటకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క సాంగ్ కూడా వెనకాల ప్లే చేస్తూ ఉన్నాము. అండ్ అప్పటికే లేట్ అయిపోతుంది అనమాట. 7:30 అయిపోయింది, 8 అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. ఆ సీన్ మళ్ళీ బటన్ పెట్టవా? ఏ మోస్ట్ అడోరబుల్ కపుల్ అనమాట రాజశేఖర్ లావణ్య గారు. సరే ఇంకైతే అంతా అయిపోయింది. అని ఇష్ట శ్రీనికాకి నేను ఉంటుందని లావణ్య నన్ను పట్లంగాలు తెమ్మంది. సరే అని ఇద్దరికి తెచ్చాను, బట్ అసలు వేయలేదు, ఓపిక లేదు. బట్ ఎనీవేస్ ఫస్ట్ అయితే మా ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టారు. అండ్ నేను అదే టైంలో మమ్మీ డాడీ అత్తయ్య మావయ్యకి కూడా కాల్ చేశాను. సో వాళ్ళు ఎదురుగుండా చూస్తూ ఉన్నారు అనమాట లైవ్గా. పైనుంచి ఒక మేలు ముసుగు వేసుకోవాల్సింది, ఒక చున్నీ అది కూడా ఉంది. కూడా ఉందా? మేలి ముసుగు కూడా అంట. తర్వాత ఏంటంటే నాకు ఏం చెప్పారంటే అప్పట్లో పెళ్ళిలో నేను ఎలా రెడీ అయ్యానో అలా రెడీ చేయాలనేది ఇలా ప్లాన్స్ అంట. ఐఎమ్ లైక్ అప్పట్లో నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను, అసలు అది అయ్యే పనేనా? ఓ మై గాడ్. అసలు ఇంకా ఎనీవేస్ సో మమ్మల్ని ఇద్దరిని అయితే కూర్చోబెట్టేసి ముందైతే నాకు ఒక చీర తెచ్చారు అండ్ గణేష్కి కూడా ఒక కుర్తా తెచ్చారు. కూర్చోబెట్టేసి లక్కీగా ఆ టైంలో ఉన్నారు అంతే పిల్లల. తర్వాత అసలు టోటల్ ఈవెంట్ అంతా దే వర్ నాట్ దేర్. సో అప్పుడైతే ఇద్దరికి కొంచెం మంచిగా బొట్టు పెట్టేశారనమాట. అండ్ దెన్ సెల్ఫీ స్టాండ్ పెట్టేస్తాం మేము చుట్టూ దూరంగా. కూడా గణేష్ కి పెట్టరా? ఇది మటుకు లైఫ్లో ఎప్పుడు మర్చిపోను అనుకుంటా. లైక్ ఈ ఈవెంట్, ఈ మెమరీస్, ఈ ఒకేషన్. యాక్చువల్గా ఈ ఈవెంట్ ఆ రోజు జరిగిన తర్వాతే నాకు ఐడియా వచ్చింది, సరే సిరీస్లో చేద్దాం, ఇంత కంటెంట్ ఉంది కదా, ఒక్క ఒకేషన్ కాదు కదా అని. ఎనీవేస్ సో గ్రేట్ఫుల్, అసలు చాలా గ్రేట్ఫుల్ టు గాడ్ ఇలా అమెరికా వచ్చి ఇంత మంచి ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ ఇచ్చినందుకు. మమ్మీ డాడీ కూడా లైవ్లో అంతా చూస్తూ ఉన్నారు. సో యా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ గణేష్కి తెచ్చిన షర్ట్ పాపం కొంచెం టైట్ అయింది, సరిపోలేదు. అండ్ సేఫ్ సైడ్ ఇంకొకటి కూడా తెచ్చారు లక్కీగా. అండ్ నా శారీ అచ్యుత కలెక్షన్స్ నుంచి తెప్పించారంట. సో థ్యాంక్ యూ సో మచ్ అచ్యుత, ఇలా మా ఫ్రెండ్స్ తోటి కోఆర్డినేట్ చేసి అది ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. నౌ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం రాబోతుంది, ఏం చూడబోతున్నారు? years 10 long years అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ స్టేట్, ఇంటర్ లాంగ్వేజ్, ఏ విధంగా చూసినా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి గణేష్ నేను వచ్చాం.
చెప్పుకోదగ్గ పెద్ద లవ్ స్టోరీ కూడా ఏం లేదు మాకు. అలాంటిది ఎందుకు పేరెంట్స్ని ఎదిరించి వాళ్ళని నొప్పించి పెళ్లి చేసుకున్నాం? వాట్ ఈస్ అవర్ లవ్ స్టోరీ? ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ అడిగే క్వశ్చన్. ఇంటర్ క్యాస్ట్, లవ్ మ్యారేజ్, జాతకాలు ఇవన్నీ చూడాలంటే నా నెక్స్ట్ వీడియో చూడటం మర్చిపోకండి. ఇప్పటిదాకా ఈ వీడియో ఎంజాయ్ చేశారంటే ఒక్క నిమిషం ఆగండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండి. బాయ్.